అదానీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రకంపనలు రేపుతున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ దానిపైనే మనం డిబేట్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు, అలాగే నరేష్ గారు బీజేపీ నాయకులు, దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి ముగ్గురికి. నమస్తే మేడం. రైట్, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు చరణ్ కౌశిక్ గారు. చరణ్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ చుట్టూ కూడా చాలా వరకు ఉచ్చు బిగుస్తున్నట్టుగా అనిపిస్తోంది. అంటే రేవంత్ రెడ్డి పైకి ఎంత 100 కోట్లు వెనక్కి ఇచ్చేసామని చెప్తున్నప్పటికీ కూడాను రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే ఏదో ఇంకా మతలబ్ దాగుంది అనేటువంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏం జరుగుతుంది అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు పోయిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు చాలా స్పష్టంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏంటి వాస్తవ విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో పోరాటం చేస్తే ఆనాడు పార్లమెంట్ సభ్యులందరూ కూడా సస్పెండ్ చేసింది ఆనాడు భారతీయ జనతా పార్టీ. అదే కాక సెబీ చైర్మన్ మాధవి బుచ్చన్ గారు ఎవరైతే ఉన్నారో వారి కూడా అనుమానాలు ఉన్నాయి. వారి వల్లనే సరైనటువంటి పారదర్శక విచారణ జరుగుతలేదు. స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు తప్పుడు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిన్న ఏదైతే అమెరికాలో కేసు కావడంతో 2,02,000 కోట్ల రూపాయలు ఎవరైతే అదానీ కంపెనీలో షేర్లు కొన్నారో వారందరూ కూడా నష్టాల బాట పట్టిరు. కాబట్టి ఇది ప్రజలకు లేదు అల్ల షేర్లు కొన్న వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి సెబీ చైర్మన్ గారు తీసేసి జేపీసీ వేసినట్లయితే వాస్తవ విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆనాడు పార్లమెంట్లో పోరాటం చేసింది. అది నిజం అవుతుంది. ఎందుకంటే ఆనాడు చెప్తే నరేంద్ర మోడీ గారు పట్టించుకోకుండా దేశంలో ప్రజలను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేసిరు. చాలా స్పష్టంగా హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కావచ్చు. అదే కాకుండా ఇప్పుడు అదాని విషయంలో నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పింది? దేశంలో ఉన్నటువంటి జిఎంఆర్ కావచ్చు, జీవీకే కావచ్చు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థలకైనా 3 పోర్ట్లకు కానీ 3 ఎయిర్పోర్ట్లకు కానీ మించి పోతుందంటే అదానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి అదాని కంపెనీకి 7 ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఇస్తారని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. అదే కాకుండా ఆస్ట్రేలియా నుంచి బొగ్గుని అదాని కోల్ ఇండియా బొగ్గుకు 4,500 రూపాయలు చెల్లిస్తూ అదాని ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గుకు 24,500 రూపాయలు ఎందుకు ఇస్తా ఉన్నారు? అదే కాకుండా విదేశీ బొగ్గు 10% ఎందుకు వాడాలని చెప్పేసి నిబంధనలు పెట్టరు. దాంతో అదానికి 6,500 కోట్ల రూపాయలు మేలు జరుగుతుంది. దాని గురించి చర్చ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఆనాడు అడిగితే ఆనాడు సమాధానం చెప్పలే. ఇప్పుడు చాలా స్పష్టంగా అమెరికాలో కేసు అయింది. అదేవిధంగా కెన్యా ఏదైతే ఒప్పందాలు రద్దు చేసుకోవడం. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో గంగవరం పోర్టు సంబంధించి 6,000 ఎకరాలకు సంబంధించి 600 కోట్ల రూపాయలకు మాత్రమే అక్కడ అదానికి అప్పనంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పయిన సందర్భం. కాబట్టి అన్నిటి మీద చర్చ జరగాలి. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాదు, నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదాని అంబానీ కోసం పనిచేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా పార్లమెంట్లో పోరాటం చేస్తే ఏకంగా పార్లమెంట్ సభ్యులందరూ కూడా సస్పెండ్ చేశారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్పేది క్రోనీ క్యాపిటలిజాన్ని మేము వ్యతిరేకిస్తాం. చట్టాలకు లోబడి ఎవరైతే వ్యాపారం చేసినా, అదాని చేసినా, అంబానీ చేసినా, భారతీయ జనతా పార్టీ చేసినా, కేటీఆర్ గారు కుటుంబ సభ్యులు చేసినా కూడా మేము కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికోసం అదాని గారు 100 కోట్ల రూపాయలు సంబంధించి అదాని ఫౌండేషన్ ద్వారా అందించడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి లక్ష్యాల కోసం పెట్టినటువంటి యూనివర్సిటీ అపదిష్ట పాలు కావద్దని చెప్పేసి రిటర్న్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులంతా కూడా అనవసరంగా ఒక మంచి లక్ష్యాల కోసం యువతకు ఉపాధి లభించాలని చెప్పేసి మనం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ పార్టీ దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి 100 కోట్ల రూపాయలు అసలు ఇంకా వాడుకోలేదు. ఎందుకంటే 80B కింద ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే దాని ఫార్మాలిటీస్ కొంత లేట్ కావడంతో వాడుకోలేదు. కాబట్టి దయచేసి మీరు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే లేఖను కూడా విడుదల చేసిన సందర్భం. కాబట్టి అదాని విషయంలో ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు చెప్పేదైనా, కాంగ్రెస్ పార్టీ చెప్పేదైనా పారదర్శక విచారణ జరగాలంటే జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. మణిపూర్ అల్లరి విషయంలో జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏం చెప్పేసి పోరాటం చేస్తే పార్లమెంట్ సభ్యులందరినీ సస్పెండ్ చేశారు. అదాని విషయంలో పోరాటం చేస్తే ఆ విషయాన్ని కూడా సస్పెండ్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా విదేశీ గడ్డ మీద ఏమనంటారు? రాహుల్ గాంధీ గారు పోయి విదేశీ గడ్డ మీద ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాలను పరువు తీస్తుందని చెప్పేసి ప్రతిసారి భారతీయ జనతా పార్టీ మాట్లాడు. మరి ఇప్పుడు దేశ పరువు అమెరికాలో గంగలు కలిసింది. కాబట్టి అదాని విషయంలో చర్చ జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. రైట్, అయితే ప్రజల్లో ఉన్నటువంటి ఒక సందేహం ఏంటి అంటే, సరే ఇప్పుడు అదాని వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి 100 కోట్లు ఏదైతే ఇచ్చారో అదే వెనక్కిస్తున్నామని ప్రకటన చేశారు. బట్ ఈ క్రోనీ క్యాపిటలిజం అనేది గతంలో లేదా? అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒప్పందాలు చేసుకున్నటువంటి మిగతా ప్రాజెక్టులు ఉన్నాయి, దాదాపుగా 5 ప్రాజెక్టుల సంగతి ఏంటి? అప్పుడు మరి ఈ క్రోనీ క్యాపిటలిజం అక్కడ వర్కౌట్ అయిందా లేదా? మేడం, ఇక్కడ చాలా స్పష్టంగా 2014 ముందు అదాని ప్రపంచ కుబేర్లలో 604 స్థానాలు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కరోనా టైంలో అందరి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆదాయం తగ్గుతూ
అదాని ఆదాయం ఒకేసారి గణనీయంగా పెరగడంతో ప్రపంచ కుబేర్లో 3వ స్థానానికి అదాని గారు చేరుకున్నాడు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, రాష్ట్రాల ఆదాయం కావచ్చు, కేటాయింపుల గురించి ఏమైనా అడిగితే నీతి ఆయోగ్ సిఫారసులు మీరు ఫాలో అవుతుందని చెప్తారు. మరి ఎక్కడ నీతి ఆయోగ్ సిఫారసు మీరు ఫాలో అయ్యారు? జీవీకే, జిఎంఆర్ అనేది మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థలు, విదేశాల్లో కూడా వాళ్ళు ప్రొవైడ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని సంస్థకు ఎట్లా ఏడు ఎయిర్పోర్ట్లు కానీ పోర్టు కానీ ఎట్లా ఇచ్చారని చెప్తే సమాధానం చెప్తే భారతీయ తప్పించుకునే ప్రయత్నం వారు చేయాలి. అదే కాకుండా ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అప్పనంగా అదానికి తక్కువ ధరలకు ఇస్తా ఉన్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. నిజంగా ఇప్పుడు అదాని గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన దావోస్ పర్యటనలో దాదాపు 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ 5 ఒప్పందాలకు ఒప్పుకున్న మాట వాస్తవం, ఇంకా 2 పెండింగ్లు పెట్టింది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు కూడా అదాని డేటా సెంటర్ ఇక్కడ నడుస్తూ ఉంది. అదే కాకుండా డిఫెన్స్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ వాళ్ళు ఉత్పత్తి చేస్తుంటే దానికి సంబంధించి కూడా ల్యాండ్ అలొకేషన్ చేశారు. అదే కాక అదానికి సంబంధించి వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ రోడ్డు హైవే సంబంధించి కూడా ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో మీరు ఆనాడు అదాన్ని ఒప్పుకొని, అదే కాక అదాని ఫ్లైట్లలో తిరిగిన వాళ్ళు కేసీఆర్ గారు, అదాని ఫ్లైట్లు ఇక్కడ మేము రేవంత్ రెడ్డి గారు వాడటం లేదు. అదే కాకుండా కేసీఆర్ గారు అన్నాడు అదాని ఫ్లైట్లలో తిరిగి అదానికి డేటా సెంటర్ ఇచ్చారు. వాళ్ళు 5 రకాల ఒప్పందాలు చేసుకుని అది రన్నింగ్ లో ఉన్నాయి. ఇక్కడ మేము కూడా 5 రకాల ఒప్పందం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి లభించాలి, తెలంగాణ అగ్రగామిగా భారతదేశంలో ఉండాలంటే ఖచ్చితంగా వ్యాపారం సంబంధించిన పెట్టుబడులు పెడితే తప్ప తెలంగాణ డెవలప్మెంట్ కాదని చెప్పేసి ప్రభుత్వం భావించింది. కాకపోతే మేము క్రోనీ క్యాపిటలిజం, ఎందుకంటే ఒక వ్యక్తి మేలు చేసే ప్రయత్నం ఎక్కడ చేయడం లేదు. చట్టం ప్రకారం చట్టాలకు లోబడి, తెలంగాణ రాష్ట్రంలో చట్టాలు కావచ్చు, భారతదేశంలో చట్టాలకు లోబడి మాత్రమే ఎవరైనా వ్యాపారం చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు ఇస్తారు, తీసుకొని రెడీగా ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో అత్యధిక ప్రాంతీయ పార్టీలు అత్యధికంగా 1444 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి. మొన్న ఆడిటింగ్ రిపోర్ట్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా ప్రకటించింది, దేశంలో అత్యంత ఖరీదైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి ఇయర్లీ ఓన్లీ ఎఫ్డీల ద్వారా 100 కోట్ల రూపాయలు వస్తుంది. మీరు 100 కోట్ల రూపాయలు ఇవ్వండి, మేము కూడా తీసుకుని రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళేమో బదనాం చేసే ప్రయత్నం. అదే కాకుండా మీరు గతంలో ఒప్పందాలు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం ఏంటంటే ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఆధారంగా మాత్రమే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదన్నా ప్రజలు వద్దంటే దాన్ని వెనక తీసుకునే ప్రయత్నం. ఎందుకంటే వాస్తవంగా కొడంగల్లో గ్రీన్ పార్క్ పెడదాం అనుకున్న మాట వాస్తవం, కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడం వద్దని చెప్తే ఇండస్ట్రియల్ పార్కు అక్కడ ముఖ్యమంత్రి గారు 30 సార్లు రైతులతో మాట్లాడారు. మీరు మల్లన్న సాగర్లో 6 లక్షల రూపాయలు పరిహారం ఇస్తే మీకు 18 లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే కాకుండా 1 ఎకరానికి 150 గజాల జాగా, అదే కాకుండా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ఇంట్లో 4 చదువుకొని ఉంటే ప్రైవేట్ ఉద్యోగం 4 ఉద్యోగాలు, అదే కాకుండా RNR ప్యాకేజ్ అక్కడ ఇంప్లిమెంట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా అక్కడ ఇప్పటి వరకు అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ పెట్టారు, పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్, 50 పడకల హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నిటిని ఏంటంటే ప్రతిదాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం, తప్పు మార్గాల్లో ప్రజలు చేరవేర్చే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ నిమగ్నమై తెలంగాణ రాష్ట్రంలో నెలకు 6 కోట్ల రూపాయలు 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వారికి అప్పనంగా ప్రతి నెల 9 కోట్ల రూపాయలు ఎఫ్డీ రూపంలో బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి వస్తున్నాయి కాబట్టి 6 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ప్రజాప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. దయచేసి తెలంగాణ అభివృద్ధి కోరుకునే బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడు ఏం మాట్లాడారు మేడం, రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీకి 4 ఎంపీలు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి కేఆర్ సురేష్ రెడ్డి గారు వారి పక్ష నేత. వారు ఏం మాట్లాడాలి, తెలంగాణ జరిగిన అన్యాయం గురించి మాట్లాడకుండా ఈ రోజు ఏం చెప్తా ఉన్నాడు, నిన్న తన ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడదామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందంటే చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీతో పోరాటం చేయకుండా బీహార్కి ఇచ్చినట్టు తెలంగాణకి 58,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఇవ్వలే, ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఏది అదే కాకుండా గుజరాత్ నుంచి 1 రూపాయి గుజరాత్ ప్రభుత్వం ఇస్తే ఉల్టా కేంద్ర ప్రభుత్వం 7 రూపాయలు ఇస్తుంది, ఉత్తరప్రదేశ్ 1 రూపాయి ఇస్తే ఉల్టా కేంద్రం 6 రూపాయలు ఇస్తుంది, మహారాష్ట్ర 1 రూపాయి ఇస్తే ఉల్టా కేంద్రం 5 రూపాయలు ఇస్తుంది, తెలంగాణ 1 రూపాయి ఇస్తే మాకు ఇచ్చింది 42 పైసలు, మా పైసలే 45 పైసలు మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం 8 మంది ఎంపీలు గెలిచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచి తెలంగాణకి ఏం ప్రయోజనం చేసినా చెప్పండి, 2 కేంద్ర మంత్రులు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. దానికి సమాధానం చెప్పకుండా కిషన్ రెడ్డి గారు, బండిచయ్య గారు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. రైట్ చరణ్ గారు. సో మనం దత్తాత్రేయ గారు ఏంటో మరి ఎఫ్డీలు అంటున్నారు ఇక్కడ చరణ్ గారు. అత్యంత ధనికమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. మిత్రుడు చరణ్ కౌశిక్ పాపం గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అధికారం లేకపోవడంతో వాళ్ళ పార్టీ అగమ్య గోచరంగా అయింది. భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీలు ఇంకా ఈ దేశానికి శ్రీరామ రక్షణ అనేటువంటిది మొన్న మహారాష్ట్ర ఎన్నికలతో రుజువైపోయింది. కాంగ్రెస్ పార్టీల భుజాలపై నుంచి అధికారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తా ఉంది. మనం జార్ఖండ్ లో చూసాం. జార్ఖండ్ అనేటువంటిది లేకపోయింటే కాంగ్రెస్ కు ఆ ఒక్క రాష్ట్రంలో కూడా భాగస్వామ్యం దొరికేది కాదు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే రోజా గారు,
తెలంగాణ రాష్ట్రానికి ఆదాని అనేటువంటి వ్యక్తి స్కిల్ యూనివర్సిటీకి ఒక ప్రాజెక్టు రూపంలోనో ఇంకేదో రూపంలో ఇవ్వలేదు. తన సంస్థ నుంచి డైరెక్ట్ గా 100 కోట్ల రూపాయల నిధులను ఇస్తున్నట్టుగా ప్రకటించిండు గిఫ్ట్ రూపంలో. Yeah. మరి వచ్చినటువంటి నిధులు ఇన్ని రోజులుగా ఎందుకు ప్రభుత్వ ఖాతాలోనో లేకపోతే ఆ యూనివర్సిటీ చైర్మన్ గా ప్రకటించినటువంటి మహేంద్ర గారి ఖాతాలోనో లేకపోతే ఇంకెవరి ఖాతాలోనో వేయకుండా ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయంలోనే ఇప్పుడు మాకు ఒక అస్పష్టత ఏర్పడుతుంది. ఎందుకంటున్నామంటే అది అసలు యూనివర్సిటీ ఉందా లేదా, దానికి అసలు మెన్ అండ్ మెటీరియల్ అనేటువంటిది అసలు ఏర్పాటు అవుతుందా లేదా అనేటువంటి అనుమానాలు తావిస్తా ఉన్నాయి. ప్లస్ ఈ 100 కోట్ల రూపాయలు చేతులు మారైనాయా లేకపోతే వెనుక నుంచి వెళ్ళిపోయినాయా లేకపోతే రేవంత్ రెడ్డి గారు అది క్యాష్ అనేటువంటిది చెక్ రూపంలో చూపించి మిగతా అమౌంట్ ని వేరే రూపంలో తీసుకున్నాడా, ఇవన్నీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఆదాని అవినీతి కట్టలు తెంచుకున్నది. దేశం మొత్తం కూడా నివ్వెరబోయే విధంగా అగ్రరాజ్యం అనేటువంటి అమెరికా ఆయన పైన కేసులు పెడతా ఉన్నది. టోనీ కరెన్సీ రూపంలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం మొత్తం కూడా ఎక్కడ ఆదాని మెడ నుంచి రేవంత్ మెడకు చుట్టుకుంటుందో అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉంటే వాస్తవం అనేటువంటిది బయటపడిపోయింది. రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలా మేడం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాదు. ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆదానిని ఫ్రాడ్, యు ఆర్ ఏ ఫేక్ అని చెప్పేసి మాట్లాడుతుందో, దేశం మొత్తం సంపద మొత్తం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదాని కోసమే పనిచేస్తున్నాడు అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్ష నేతగా స్పర్శిస్తా ఉన్నాడు. ఇవాళ ఆదాని పైన రాహుల్ గాంధీ గారు వేస్తున్నటువంటి ప్రతి ఆరోపణల్లో ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి వాటా ఉందా లేదా అనేటువంటిది వాళ్ళు తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇవాళ గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టుగా 100 కోట్ల రూపాయలు మేము తిరిగి ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి 26 రోజుల తర్వాత ఎందుకు ఈ అంశాన్ని తెర మీద తీసుకురావాల్సి వచ్చింది? దావోస్ లో జరిగినటువంటి 12,400 కోట్ల ఒప్పందాల పైన వాస్తవ విషయాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. సృజన్ రెడ్డికి జరిగినటువంటి కేవలం 2 కోట్ల విలువ చేసే కంపెనీకి 1000 కోట్ల అమృత నిధుల్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి ఒప్పందాలు చేసుకున్నారు. తన బ్రదర్ జగదీశ్వర్ రెడ్డికి ఈ దావోస్ లో ఉన్నటువంటి ఒప్పందాల నుంచి కంపెనీ నిధులను ఏ విధంగా పంపిణీ చేసినావు? ఇవాళ లఘుచర్యలో జరిగినటువంటి వ్యవహారంలో నీ అల్లుడి కోసం ఫార్మా కంపెనీని ఇవాళ చూడండి మేడం, ఒక్క విషయాన్ని ఒక ఆధారాలతో సహా చూస్తే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని విషయాలలో నాలుక తడబడి వినక్తి అడిగేశాడో నేను చెప్తా. ఇవాళ లఘుచర్లలో అది ఫార్మా విలేజ్ కోసం సేకరిస్తున్న భూమి అని చెప్పేసి అక్కెంపేట, పోలేపల్లి లఘుచర్ల ప్రకటించాడు. ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు జూలై 19 నాడు. జూలై 19 నాడు రిలీజ్ చేస్తే ప్రెస్ నోట్ సాక్షిగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి నిన్న లెఫ్ట్ పార్టీలో వెళ్ళి కలిసిన తర్వాత కాదు అది ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి వెనక్కి అడిగే ప్రయత్నం చేస్తాను. ఇవాళ స్కిల్ యూనివర్సిటీకి వచ్చినటువంటి ఆదాని 100 కోట్ల రూపాయలని మేము తీసుకోవట్లేదు, ఆదాని ఫ్రాడ్, ఆదాని ఫేక్, ఆదాని ఆర్థిక నేరగాడు అని చెప్పేసి నేను ఒప్పుకుంటున్నా అన్నట్టుగానే ఇవాళ 100 కోట్ల రూపాయలని తిరిగిస్తామని చెప్తా ఉన్నాడు. అంటే అవగాహన లేకుండా అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి రాష్ట్రంలో పరిష్కరించాల్సినటువంటి ప్రధానమైన అంశాలు చాలా ఉన్నాయి. ఒక పేద గిరిజన కుటుంబానికి చెందినటువంటి ఎన్నో ఆశలతో గురుకుల పాఠశాలలో చేరినటువంటి శైలజ అనేటువంటి అమ్మాయి చనిపోతే ప్రభుత్వ ప్రతినిధులుగా, మంత్రులుగా దాదాపుగా 20 రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఒక్కరు వెళ్లి పరామర్శించలేదు మేడం. ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించలేక ఆ ఆడపిల్లని చంపేసారు. వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి 11 నెలల్లో నెలకు 3 చొప్పున గిరిజన బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు స్కూల్లో చదువుతున్నటువంటి 100 సంవత్సరాల జీవితం ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడము, అస్తమతకు గురి కావడము, ఆహారం కలుషితం కావడం వల్ల, మానసిక వేదన వల్ల ఇవాళ చనిపోయినటువంటి విద్యార్థుల సంఖ్య 48. ఇవాళ విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక్క రోజు కూడా సమీక్ష నిర్వహించాడు. గిరిజన విద్యార్థులు చనిపోతే ఆయనకు స్పందన ఉండదు, అలాంటి భాషలో విద్యార్థులు చనిపోతే స్పందన ఉండదు. ఇక ఇవాళ ఈ ఎవరా బాబు చెప్పి ఈ ఆదానితో ఒప్పందాలు చేసుకున్నదంటే నేను కాదు మా ప్రభుత్వానికి నాకు సంబంధం లేదు, ఇక నేను 100 కోట్ల రూపాయలు రిటర్న్ ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఇవాళ నిట్ట నిలువున దొరికిపోయింది కదా. దత్తాత్రేయ గారు, ఒకవేళ అగ్రరాజ్యంలో కనుక ఇలాంటి కేసు అవ్వకుండా లంచాలు, మోసాలు అనేటువంటి కేసెస్ అదాని పైన రాకుండా ఉండుంటే అదే రేవంత్ రెడ్డికి అదే అదాని 100 కోట్లు ఇచ్చుంటే అవి ఏమైపోయాయి అంటారు? నేనేమంటున్నా మేడం, దొరికిపోయాడు కాబట్టి నేను కాదు, నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేశంలో రాహుల్ గాంధీ గారు ఫ్రమ్ ద బిగినింగ్ ఆదాని కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఏ సభలో చూసినా, ఏ ప్రచారంలో చూసినా రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదా మేడం? రాజ్యాంగాన్ని ఒక చేతిలో పట్టుకొని, ఆదానిని ఒక చేతిలో పట్టుకొని ప్రతిరోజు రాజ్యాంగాన్ని కాపాడండి, ఇగో దేశంలో ఉన్నటువంటి 6 లక్షల కోట్ల విలువైనటువంటి రోడ్లు, రవాణా, ఇండస్ట్రీలు, ఐటీ కారిడార్లు, తర్వాత విద్యుత్ లైన్లు, మైనింగ్స్ ప్రతిదీ కూడా అదాని ఖాతాలోనే వేస్తున్నటువంటి నరేంద్ర మోడీ
ఇగో ఈ నరేంద్ర మోడీ చేస్తుంది ఆదాని అంబానీల డెవలప్మెంట్ కోసమే అని చెప్పేసి ఇదే రాహుల్ గాంధీ ఢిల్లీ కేంద్రంగా ఎన్నోసార్లు గొంతు చింపుకుంటే మరి రేవంత్ రెడ్డి గారు దాహోస్కి వెళ్ళి టికెట్ ఒప్పందాలు చేసుకున్నట్టుగా తెలంగాణ ప్రజలకు స్పష్టమైంది కదా. ఇవాళ బంధు ప్రీతి, అల్లుడి ప్రీతి, బావమర్ది ప్రీతి, అన్నదమ్ముళ్ళ ప్రీతి ఉన్నట్టుగా ఇవాళ తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఒప్పుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రతిపక్షంగా మా నాయకులు మాట్లాడితే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఏందయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఇది అధికారంలోకి వచ్చిన 6 గ్యారెంటీలు చెప్పి నువ్వు ప్రియారిటీ లేని హైదరాబాద్ పేరు మీద నువ్వు మూసిని కూల్చేసి వేలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను గుడిచెలేని వాళ్ళని గూడు లేని వాళ్ళని చేస్తున్నావు. నీ ప్రయారిటీ ఏంటి అసలు నాకు అర్థమైతలేదు. నీకు అంత ఆర్థిక దాహం ఉంటే, నీకంతా ఇప్పుడిప్పుడే నేను తొందరలోనే ప్రభుత్వంతో ప్రజలతో నాకు సంబంధం లేదు, నా వర్గాలు బాగుపడాలనేటువంటి దురుద్దేశం ఉందని చెప్పేసి స్పష్టత ఉంది. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం మేడం, రేవంత్ రెడ్డి గారికి, బీజేపీ పార్టీ నాయకులకు జాతీయ లక్ష్యాలు, వాళ్లకు పార్టీ యొక్క వ్యవహారాలు ఉంటాయి. ఢిల్లీ కేంద్రంగా వాళ్ళ రాజకీయాలు నడుస్తాయి. మాకు తెలంగాణ ప్రజలే మా ఎజెండా, తెలంగాణ ప్రజలే మా బాస్, తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఏ పాత్రనే పోషిస్తాం. ఇవాళ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి, అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా కేటీఆర్ హరీష్ రావు గారు ఇవాళ తెలంగాణ మీద మాట్లాడుతున్నారు కదా. ఎస్, కేటీఆర్ హరీష్ రావు గారు ఏ పాత్ర తీసుకోవడానికి సిద్ధమే. తెలంగాణ ప్రజల హక్కులని కాపాడుకోవడం కోసం, ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఖచ్చితంగా ఏ పాత్రకైనా మేము సిద్ధంగా ఉంటాం. మాకు తెలంగాణనే ప్రధాన ఎజెండా. ఓకే దత్తాత్రేయ గారు, మనం నరేష్ గారితో మాట్లాడదాం. నరేష్ గారితో మాట్లాడే ముందు డిబేట్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. రైట్, అదాని కేసుల వ్యవహారంపై మనం డిబేట్లో డిస్కస్ చేస్తున్నాము. డిబేట్లో చరణ్ కౌశిక్ గారు అండ్ అలాగే నరేష్ గారు, దత్తాత్రేయ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. నరేష్ గారితో మాట్లాడదాం. నరేష్ గారు, ఇప్పటి వరకు మనం కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకుల వర్షన్ విన్నాము. అయితే ఈ రెండు పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఇద్దరు కలిసి బీజేపీ పైన మూకుమ్మడి దాడి చేస్తున్నారు. ఏంటి, నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదాని అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అలాగే ఎందుకు ప్రధాని కామ్గా ఉన్నారు, ఎందుకు దీనిపైన త్వరగా యాక్షన్ తీసుకోవట్లేదు అని ఎమ్మెల్సీ కవిత సైతం ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఆడబిడ్డకు ఒక న్యాయం, అదానికి ఒక న్యాయమా అని కూడా ఆవిడ ట్వీట్ చేశారు. మేడం, అదాని విషయానికి వస్తే మనం రెండు పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు కూడా ఆదానికి దూరంగా లేరు. ఆయన అంటగాగిన వాళ్ళే, ఆయనతో తిరిగిన వాళ్ళే. ఇక ఆయన ఉండేది గుజరాత్ లో, గుజరాత్ బేస్ లో వాళ్ళు 1988 అహ్మదాబాద్ లో స్టార్ట్ చేసిన వ్యక్తి మరి 2014 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు ఆయన ఎన్ని వేల కోట్లకు, ఎన్ని లక్షల కోట్లకు ఆయన సంపద జరిగింది అంత తెలుసు. సో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు కూడా మరి పరిపాలించలేదు ఈ దేశాన్ని. 2014 వరకు ఎవరు ఈ దేశాన్ని పరిపాలించారు? ఆ మధ్యలో 5 ఏళ్ళు వాజ్పేయి గారిని తీసేస్తే మిగతా 80 నుంచి వీళ్ళే కదా పరిపాలించింది. అదాన్ని ఏ విధంగా చేయడం మరి ఈరోజు? సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ ఎ బిజినెస్ మ్యాన్. ఉన్న ప్రభుత్వాలు అందరితోటి వాళ్ళు ఉంటాయి. సరే, ఇక్కడ రెండు విషయాలు మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటి, వ్యాపారంలో వ్యాపారాలు చేసుకుంటా అభివృద్ధిని సాధించడము, దేశానికి ఉపయోగపడము, ఆ యొక్క దేశ ఇండస్ట్రీలలో ఒక ఉన్నత స్థానానికి పోవడం, ఈ యొక్క టాటా గ్రూప్స్ ఏదైతే ఉన్నదో అదొకటి. సరే, ఇప్పుడు రిలయన్స్ అంబానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వ్యాపారాలు చేశారు. సో ఇప్పుడు వీరే చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, సో వాళ్ళు వాళ్ళ సంపదలతో పాటు దేశ సంపద, దేశంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగపడుతున్నారు. సో అన్ని రకాల ఇండస్ట్రీస్లు ఈ విషయానికి వస్తే అక్కడ వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఇంటర్నేషనల్ గా చూసుకుంటే మనము రెండో కోణం కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కేసు ఫైల్ అయినంత మాత్రాన్ని ఎప్పుడే దొంగ అని మనం నిర్ధారించడం అది వాస్తవానికి రాలేజవటం, ప్రూఫ్ రాలేజవటం. ఈ రెండు పార్టీల గురించి మాట్లాడుతున్నారు, జనరల్ గా మీకు చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఒక భారతదేశానికి సంబంధించిన ఒక ఇండస్ట్రియలిస్టు ఈరోజు 2019లో 3వ స్థానానికి ప్రపంచ కుబేర్లు కావడం ఏంది, ఇంతగానో వ్యవస్థ నడపడం ఏంది. కాబట్టి దీన్ని ఏ విధంగా డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా అమెరికాకు కొన్ని మంటలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఇప్పుడు ఎడెన్బర్గ్ లో వచ్చిన ఆ రిపోర్ట్ తర్వాత ఎంత పెద్ద డ్యామేజ్ అయింది మనం చూసాం. 19.2 లక్షల కోట్ల ఉన్న వ్యక్తి 24 ఫిబ్రవరి 2022 వరకు అలా తర్వాత నెల రోజుల్లోనే దగ్గర 7 లక్షల కోట్లకు పడిపోవడం, 12 లక్షల ఆ సంపద ఆవిరి కావడము, షేర్ విలువ 8% పడిపోవడం, ఇదంతా మనం చూడవలసిన అవసరం ఉన్నది మార్కెట్ దీని ఏ విధంగా. దాని తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత సడన్ గా ఈ రోజు అక్కడ కేసు ఫైల్ కావడం. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ గా దాన్ని అర్థం చేసుకుంటే, ఫస్ట్ విమర్శలు పక్కకు పెట్టి ఇవన్నీ అర్థం చేసుకుంటే నిజానికి అమెరికాకు వాని పాత్ర ఏంది అసలు? ఇక్కడ ఇండియాలో జరిగిన లంచాల వ్యవహారానికి వాడు ఇంటర్నేషనల్ లెవెల్ ఏ విధంగా దెబ్బతీసి అక్కడ కేసు పెట్టి
కాబట్టి ఇవన్నీ కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక అనలిస్టులకు, ఒక ఎకనామిస్టులకు, ఈ దేశ సంబంధించి దేశాన్ని ప్రేమించే వాళ్ళకు సంబంధించి దీన్ని ఆలోచన చేయగలుగుతారు. సరే, ఈ మన పార్టీల విషయాన్ని చూద్దాం. సో గతంలో మిత్రుడు కేటీఆర్ కావచ్చు, ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కూడా దావస్ లో పోయిరు, అగ్రిమెంట్లు చేసుకురు, వచ్చిరు, వాళ్ళ చేతులు కలిపిరు, ఏ చేతులు కలిపిరు. ఆయన 5-6 ప్రాజెక్టులు వేసుకొచ్చి, ఏ 5-6 ప్రాజెక్టులు తీసుకొచ్చిండు. ఎవరెవరు చేయకుండా ఏమో లేదు. ఈ ఒక్కనే కాదు, రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక తెలంగాణ రాష్ట్రం కదా, అన్ని రాష్ట్రాల్లో అందరూ ప్రాజెక్టులు చేసుకుంటారు. అదాని అనే వ్యక్తి ఈ రోజు అంటే చేయింది లేదు, ఓడరేవులు ఆయనే చేస్తున్నాడు, అదే విధంగా మైన్స్ ఆయనే చేస్తున్నాడు, ఎయిర్పోర్ట్లు ఆయన, రకరకాల అన్నిట్లలో టెండర్, జాతీయ రహదారులు అన్నిట్లలో టెండర్లు వేసేసి అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్ని రాష్ట్రాలలో. అది అది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అదాని ఇన్వెస్ట్ చేశారు. నేను అదే చెప్పుకుంటూ వస్తున్నాను మేడం. అన్ని రాష్ట్రాలలో, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, అది ప్రాంతీయ పార్టీలు ఉన్నా సరే, అది కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే, ప్రభుత్వాలు ఉన్నా సరే, భారతీయ జనతా పార్టీ ఉన్నా. సో ఆ విధంగా 88లో స్టార్ట్ అయిన వ్యక్తి, 88లో ఒక సామాన్యుడు స్టార్ట్ చేసిన ఒక వ్యవస్థ ఈ రోజు ఇంత ఎత్తున ఎదిగిందంటే, సో వాళ్ళు ఆ విధంగా వెళ్ళడం జరిగింది అన్ని రాష్ట్రాల్లో. సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో 1750 కోట్ల లంచం ఇచ్చింది, ఇది ఎంత వాస్తవాలు ఏమేంటి ఇవన్నీ కూడా భవిష్యత్తులో తేలవని నేను అనట్లేదు. అరే, నేను ఫస్ట్ మీకు ఎందుకు చెప్పుకుంటున్నాను, తేలాలి అనే అందరూ కోరుకునేది. ఆ తేలాలి అంటే ఒక ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కదా. చాలా మంది ఎనలిస్టులు ఎవరు కూడా చెప్పలేదు ఈ మాట. నేను ఒక దేశభక్తులు మాట్లాడుతున్నా. ఎందుకంటే భారతీయ ఒక ఇండస్ట్రీస్ డ్యామేజ్ చేసి దాన్ని వ్యవస్థని నాశనం చేయాలని. ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ రేపు 5వ స్థానానికి వచ్చింది. మోడీ గారు వచ్చిన తర్వాత ఇటీన కపుల్ ఆఫ్ ఇయర్స్ లోనే ఇది 3వ స్థానాన్ని తీసుకుపోతానని ప్రతిజ్ఞ చేసిన వ్యక్తిని. సో కాబట్టి ఏ విధంగా ఇది సూపర్ పవర్ కంట్రీ కాకుండా ఆపాలి, దీన్ని ఎట్లా డ్యామేజ్ చేయాలని ఇంటర్నేషనల్ గా మార్కెట్. కానీ మన నాయకులు, మన యొక్క రాహుల్ గాంధీ గారు ఈ దేశం యొక్క విషయాలన్నీ కూడా అంతర్జాతీయంగా, నిజానికే వాస్తవం అది మాట్లాడింది. సోదరుడు చరణ్ కౌశిక్ కోపం వస్తుంది, కానీ ఇంటర్నేషనల్ గా పోయి ప్రెస్ మీట్లు పెట్టి ఏది ఇక్కడ మాట్లాడకూడదా? ఆడ పోయి మాట్లాడి ఈ దేశం, మా దేశం ఇట్లయితుంది, మా దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించరు, మా దేశంలో అల్లర్లు అవుతాయి, లేక మా దేశంలో వ్యాపారస్తులు ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ దేశం యొక్క, ఎందుకంటే ఆత్మాభిమానాన్ని ఇవన్నీ కూడా దిగజార్చుకోవడమే, దేశాన్ని ఇట్లా 10 మందిలో పంచడం చేయడమే ఇంటర్నేషనల్ లెవెల్ లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ముమ్మాటికి దేశం నిర్మించుటితోటి. అది కాదనలేదు నిజము. కానీ మన రాష్ట్రానికి విషయానికి వస్తే ఈ రోజు నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. మరి హరీష్ రావు గారు మాట్లాడుతూ మరి 12,400 కోట్ల అగ్రిమెంట్లు ఏమైనా అవి రిటర్న్ చేస్తారని. మరి టిఆర్ఎస్ పార్టీ చేసినది అగ్రిమెంట్లు ఈ రోజు రిటర్న్ చేస్తున్నా, వీళ్ళు చేస్తుంది. ఎవరు సంపాదన ఎవడెవరు లేదు. మా సోదరుడు, అవునండి, అందుకోసమే కదా మరి ప్రధాని మా సోదరుడు దత్తాత్రేయ గారు ఒక శరణ్ కౌశిక్ అనే దానికి సమాధానం దాటవేసిండు. ఈ రోజు ఒక చిన్న రాష్ట్రం, ఎంతైనా ఒక చిన్న రాష్ట్రం మనం, ఈ చిన్న రాష్ట్రం 4 కోట్ల జనాభా కలిగిన ఈ చిన్న రాష్ట్రంలో ఒక ఖరీదైన ప్రాంతీయ పార్టీ కాగలిగింది. ఎక్కడికి వెళ్ళి కాగలిగింది? అది ఎవరిస్తే కాగలిగింది? ఎట్లయింది? ఎట్లా ఫండ్స్ వచ్చినాయి? ఈ రోజు మా సోదరి కవిత మాట్లాడుతూ ఆడపిల్లకు న్యాయం, అతనికో న్యాయం అని చెప్పేసి, అరే బాజాప్తగా ఫ్రూట్స్, ఎవిడెన్స్లు, నువ్వు ఫోన్ నాశనం చేసుడు, ఇవంతా కూడా కనిపించాయి. ఇది కరెక్ట్. సో అక్కడ జరిగిన తర్వాత డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటారు, తీసుకోదని నేనేం అనట్లేదు. ఏం కాకముందే దానికి సంబంధించి ఎంక్వైరీస్ ఏం కాకముందే వాడేది కానీ ఇదే ఎవ్వరు పచ్చివర్తలు లేరు, అందరూ డాషే. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు 100 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి ఆయన ఏదో హెల్ప్ చేశాను. ఎందుకంటే సోషల్ కార్పొరేట్ సంస్థలు ఇస్తాయి ఫండ్స్, దాన్ని 100 కోట్లు రిటర్న్ చేసినంత మాత్రాన ఈయన ఇప్పుడు ఈరోజు సొక్కమైన ఆయన ఏం కాదు. కేటీఆర్ అంతకంటే అసలే కాదు. ఈ 10 ఏళ్ల రాష్ట్రాన్ని ఏ విధంగా దిగజార్చిరు, ఏ విధంగా నాశనం చేసిరు, బడుగు బలహీన వర్గాలను విద్యకు ఏ విధంగా దూరం చేసిరు, ఈ రోజు ఉన్న యూనివర్సిటీలను ఏ విధంగా డ్యామేజ్ చేసిరు. 80% ఈ రోజు రిక్రూట్మెంట్ లేదు. ఈ రోజు నాక్ గ్రేడ్ ఎక్కడ పోయింది యూనివర్సిటీలలో? అసలు మన యూనివర్సిటీ ఇప్పుడు నరేష్ గారు ఒకటే దానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి ప్లీజ్. అదానీపై కేసు పెట్టాలని, జేపీసీ వేయాలని ఎన్నిసార్లు చెప్తున్నా కూడా ఎందుకు ప్రధాని పట్టించుకోవట్లేదు? మేడం, డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ దాని గురించి తగిన సమయంలో డెఫినెట్ గా తీసుకుంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకసారి మనము, ఎందుకంటే మన యొక్క వ్యవస్థని మనం వాళ్ళ ముందట మోకరిల్లేటట్టు చేసుకోలేము. మన యొక్క అంటే మన వాడిని మనమే
చూపించి మనం ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసుకోలేము. కాబట్టి దానికి ఎకనామిస్టులు వీళ్ళందరితోటి కూర్చొని వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత ఇవన్నీ కూడా డిస్కషన్ చేసి దీని గురించి మాట్లాడతాం తప్ప జేపీసీ వేసినంత మాత్రాన ఏదో వాస్తవాన్ని బయటకు వస్తాయని కాదు. దానికి సంబంధించిన వ్యవస్థ పార్లమెంట్ లో వాళ్ళు డెఫినెట్ గా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు దాని తర్వాత సరే నేను ఒక విషయాన్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు 2022లో జరిగిన ఇంత రచ్చ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ తను పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఆదానితో ఎందుకు చేసుకున్నది? ఈ రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోయి చేసుకున్నారు? మరి రాహుల్ గాంధీని ధిక్కరించినట్టేనా? రాహుల్ గాంధీ జాడలో లేనట్టేనా? కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా నేను అదే చాలా సీరియస్ అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ తరఫున. ఇప్పుడు మరి ప్రభుత్వం ఎందుకంటే సరే ప్రభుత్వాలు చేసుకున్న అగ్రిమెంట్లను రిటర్న్ చేయగలుగుతారా? ఈ ఒప్పందాలను రిటర్న్ చేయగలుగుతారా? అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన గతంలో కానీ ఇవి కానీ మొత్తం ఆపుకోగలుగుతారా వ్యవస్థని? ఇది చెప్పండి. ఇది హైలీ ఇంపాసిబుల్. ఏ విధంగా నువ్వు ఆపుకోలేవు? దాని చట్టాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ రూల్స్ ఉన్నాయి, నేషనల్ చట్టాలు ఉన్నాయి, నువ్వు రాసుకున్న అగ్రిమెంట్లు ఉన్నాయి. నువ్వు ఏదో కాకముందు పైన వాడు కూడా కేసు ఫైల్ చేయగానే నువ్వు ఎట్లా అగ్రిమెంట్ క్యాన్ చేసుకోగలుగుతావు? 100 కోట్ల ఇవ్వగలిగినావు. నేను నిజంగా ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు రేవంత్ రెడ్డికి. నిజంగా నీలో సిన్సియారిటీ ఉంటే ఇప్పుడే 12,400 కోట్ల అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోగా నీ ఆధ్వర్యంలో పోయినాయంటే ఇమీడియట్ గా నీకు దమ్ముంటే, నీకు చేవలైతే ఇవంతా ఎంతసేపు ఈ తాత్కాలికంగా మసిపూసి మారేడుకాయ చేసి ఏదో ఆ క్షణం తప్పించుకోవడం, ఈ ప్రతివర్త మాటలు మాట్లాడొద్దు ఎవరైనా సరే. వాస్తవాలకు రండి, వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు వెలికి తీయండి. ఈరోజు ఎంతమంది సంపద ఆగిపోయింది. ఈరోజు ఒక హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత భారతీయులు ఎంత వేల కోట్ల రూపాయల సంపద, లక్షల కోట్ల రూపాయల సంపద అయిపోయింది. ఎక్కడ 19 లక్షల 2000 సంబంధించిన .2 ఎక్కడ 7 లక్షలకు సంబంధించిన కోట్ల. నరేష్ గారు మీరు ఎంత చెప్తున్నప్పటికీ కూడాను బయట నుంచి వచ్చేటువంటి టాక్ ఏంటి అని అంటే, అటు రాజకీయాల్లో కావచ్చు, కొంతమంది విశ్లేషకులు చెప్తున్నది కావచ్చు, మోడీ అదాని సపరేట్ కాదు, వాళ్ళిద్దరూ మోదాని అని అంటున్నారు. మేడం నేను ఒకటే అంటున్నాను, అరే మోడీ ఎవరు మేడం? మోడీ 2014 వచ్చి ఈ దేశానికి ప్రధానమంత్రిగా. అంతకుముందు వరకు ఉన్న ఆదాని ఏ విధంగా ఎదిగిండు? ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా. ఈ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది, రాష్ట్రాలను అత్యధిక రాష్ట్రాలను పరిపాలించింది. మరి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఆయన అసలు ఇంటర్నేషనల్ కుబేర్ల స్థానానికి ఎదిగిండు. దానికి ఎవరు కారణం? మరి రైట్ అండి. సోనియా గాంధీ మరి కుబేర్ మన ఆయన మన్మోహన్ సింగ్ ఎవరు కారణం? కాబట్టి ఇండస్ట్రియలిస్ట్ రిలయన్స్ అంబానీ కావచ్చు, వీళ్ళు కావచ్చు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ పోతారు. అంత మాత్రాన మూర్ఖంగా అజ్ఞానంగా ఆ ప్రభుత్వాల మీద మాట్లాడడం సమంజసం కాదు, అంత ఈజీగా కాదు. కాబట్టి ఇప్పుడు ఈయన 100 కోట్లు అఫీషియల్ గా బయట ఇచ్చినంత మాత్రాన అది రిటర్న్ చేయడానికి పతివర్త అయిపోయినా, పరిశుద్ధుడు అయిపోయినా. రైట్ అండి. ఓకే నరేష్ గారు. చరణ్ గారు, ఎందుకని అదానీ పైన కేసు పెట్టాలి అని అంటే కేంద్రం ఆలోచిస్తోంది? దీని వెనక ఏంటి? ఇప్పుడు ఈడెన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేడం ఎల్ఐసి నుంచి 50,000 కోట్ల రూపాయలు ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆగండి సార్, దయచేసి మీరు ఎందుకు ఆపవన్నా? మీరు మాట్లాడారు, మాకు కూడా తెలుసు సబ్జెక్టు, మేము మాట్లాడతాం. అదే కాకుండా ఎల్ఐసి నుంచి 50,000 కోట్ల రూపాయలు అదానిలో షేర్లు కొనుగోలు చేసింది. ఎప్పుడైతే ఈడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిందో 50,000 కోట్ల రూపాయలు సడన్లీ 25,000 కోట్ల రూపాయలు పడిపోయింది. మేమేమంటారు, 2014 ముందు అదాని 603 స్థానాలు ఉంటే 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా టైంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆదాయం తగ్గి ప్రపంచ కుబేర్లో 3వ స్థానానికి ఎట్లా పోయిండు? దానికి సమాధానం చెప్పినట్టే ఆనాడు క్రోడీ క్యాపిటలిజం లేదు. మీరు వచ్చిన తర్వాత ఏమనంటే రాష్ట్రాలు నిధులు అడితే నీతి ఆయోగ్ అంటారు. నీతి ఆయోగ్ చెప్పినట్టు సిఫారసు మీరు ఫాలో కాకుండా మొత్తం చట్టాలు ఉల్లంఘిస్తున్నానే కదా మాట్లాడేది. ఇంకోటి, ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ అడ్డవదే పోతుంది. మరి ఎందుకు పోదు అదాని మీదకి? అదాని ఇంత పెద్ద క్రైమ్ చేసిండు. అదే కాకుండా మన ఎల్ఐసి సంబంధించి 25,000 కోట్ల రూపాయల షేర్లు మొత్తం పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అదే కాకుండా దేశంలో ఉన్న చట్టాలన్నీ ఆయన చుట్టాలుగా మారుతున్నాయి. కాబట్టి అరే కాంగ్రెస్ పార్టీ మీదకి వచ్చింది ఈడీ, రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తారు, సోనియా గాంధీ ప్రశ్నిస్తారు, అదే మా నేషనల్ హెరాల్డ్ పత్రికలో ఏదో చిన్న జరిగిందని చెప్పి ప్రశ్నిస్తారు. మరి ఎందుకు అదాని మీది పోదు? అదాని ఏమన్నా ఇది దేశంలో ఏమన్నా ఆయనకు ప్రత్యేక మినహాయింపు ఉందా? ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? ఎందుకు అదాన్ని వేరుగా ఎందుకు చూస్తుంది భారతీయ జనతా పార్టీ? అదాని అంటే ఎందుకు భయపడతా ఉన్నాడు? ఎందుకంటే మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్లో 15,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టింది. అదే కాకుండా మీరు 2024 పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 1,25,000 కోట్ల రూపాయలు అన్ని పార్టీలకు పెట్టి ఖర్చు పెడితే భారతీయ జనతా పార్టీ కూడా 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అన్ని ఖర్చు 65,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే అదాని లాంటి వాళ్ళు ఇస్తారు కాబట్టి అదాని మీదకి మా ఈడీ పోదు, ఇన్కమ్ ట్యాక్స్ పోదు, సిబిఐ పోదు. అదే అమిత్ షా గారు మాట్లాడరు, భారతీయ జనతా పార్టీ మాట్లాడరు, నరేంద్ర మోడీ గారు మాట్లాడతలేదు.
ఎందుకంటే ఏమన్నంటే విదేశాల్లో ఇప్పుడు పరువు భారతదేశంలో పరువు పోయింది కదా, విదేశాల్లో కేసు పెట్టినప్పుడు భారతదేశ పరువు పోయిందా లేదా? మరి మీరు రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడే భారతదేశ పరువు పోతుంది. అదాన్ని తప్పు చేసిన వ్యక్తిని కాపాడుతుంది నరేంద్ర మోడీ గారు. అదే కాకుండా శ్రీలంకలో పవర్ ప్లాంట్ ఇప్పించారని చెప్పేసి అక్కడ ప్రధాని ఒప్పుకున్నాడు. అదే కాకుండా మీరు కోల్ ఇండియా బొగ్గుకు 4,500 రూపాయలు ఇస్తూ అదాని బొగ్గుకు ఎందుకు 24,500 రూపాయలు ఇస్తున్నారు చెప్పండి అంటే దానికి సమాధానం చెప్పరు. జీవీకేకు జిఎంఆర్కు 3 ఎయిర్పోర్ట్లు ఇచ్చి 7 ఎయిర్పోర్ట్లు ఎందుకు ఇచ్చారో చెప్పండి అంటే సమాధానం చెప్పరు. లేదు మా ఎల్ఐసి షేర్లు 50,000 కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయలు పడిపోయింది, అదాని చేసిన తప్పుల మూలంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ నష్టాలకు పోతుంది, దానిలో చాలా మంది కార్మికులు దానిలో చాలా సంవత్సరాలు జాబ్ చేస్తున్నారు, వాళ్ళంతా పరిస్థితి ఏందని చెప్పమంటే చెప్పరు. అంటే ఎంతసేపు ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ. అరే మణిపూర్ అల్లర్లైతే మీరు పట్టించుకోరు, అదాని ఇష్యూ అయితే పట్టించుకోరు, మరి దేన్ని పట్టించుకుంటారు మీరు? అంటే ఎంతసేపు మీకు ఓట్లు కావాలా సీట్లు కావాలన్నా? ఈ దేశంలో ప్రజలంతా ఓట్లు వేస్తాను సీట్లు ఇస్తానికైనా మీకున్నది? డెమోక్రసీ బతకాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది కాబట్టి ఒక టీఎం నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి 3వ సారి అయ్యాడు. అదే కాకుండా 3వ సారి ముఖ్యమంత్రి గుజరాత్ కూడా చేసిండు. అక్కడ ఎమ్మెల్యే మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఇక్కడ కేంద్ర మంత్రి కాకుండా ప్రధానమంత్రి అయిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మేమేమన్నా చట్టాలు రక్షించని చెప్తే చట్టాలను దుర్వినియోగం చేస్తూ 4,456 కేసులు పెట్టారు మేడం, సిబిఐ ఇంకా సిడి కేసులు. కానీ భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత పునీతులు అయిపోతున్నారు. ఇక్కడ సుజనా చౌదరి గారు కావచ్చు, సీఎం రమేష్, అక్కడ అస్సాంలో హేమంత్ బిశ్వాల్ శర్మ కాంగ్రెస్ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు కేసు అయింది, ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. టీఎంసీలో ఉన్నప్పుడు సువేందర్ అధికారి మీద కేసు అయింది, అదేమైందో తెలియని పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అశోక్ చవాన్ మీద కేసు అయింది. అదే కాకుండా అజిత్ పవార్ మీద 75,000 కోట్ల కుంభకోణం చేసి ఉరిదీయాలని చెప్పిన భారతీయ జనతా పార్టీ అజిత్ పవార్ తీసుకొచ్చి ఆర్థిక శాఖ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అంటే ఈ కేసులు ఉన్నాయని కాబట్టి ఎన్సీపీ అంటే ఏం చెప్పి నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పి వాళ్ళే ఎన్సీపీలో ఉన్న అజిత్ పవార్ తీసుకుపోయి ఆర్థిక శాఖ ఇచ్చినట్టు భారతీయ జనతా నీతి జాతి ఏం లేదు, వాళ్ళకి కావాల్సింది ఓట్లు సీట్లు. కాబట్టి మహారాష్ట్రలో 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 150 మంది కాంగ్రెస్ పార్టీ మీద ఇండిపెండెంట్ లో పోటీ చేయించి, అదే బీఎస్పీ 230 మందిని పోటీ చేయించి, అదే కాకుండా అక్కడ ఎంఐఎం పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తుంది, అదేవిధంగా ప్రకాష్ అంబేద్కర్ పోటీ చేపిస్తారు. రకరకాల జిమ్మికులు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సీట్లు ఓట్లు కావాలా? ఈ దేశంలో ఉన్న ప్రజలకు సంబంధించిన సెంటిమెంట్ ఏది కూడా గౌరవించకుండా ఎంతసేపు హిందుత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ అదాని అంబానీ మేధల కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. కాబట్టి భారతీయ జూమ్లా పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జూమ్లా పార్టీగా మారి అదాని అంబానీ కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి మీరు దాని విషయంలో చర్చ చేయాలని చెప్పి కోరు తప్పేంది? మీరు తప్పు చేయనప్పుడు చర్చ చేస్తే తప్పేంది? భారతదేశంలో డెమోక్రసీ ఉండాలని చెప్పి మీరు కోరుకుంటారు. పార్లమెంట్ ఉందే చర్చ చేయడానికి. పార్లమెంట్ సభ్యులంతా ఈ దేశం తరఫున 150 కోట్ల మంది తరఫున వాళ్ళు కోరుతుంటే ఎందుకు అదాని విషయంలో జేపీ చేయడం లేదు? ఎందుకు జేపీ చైర్మన్ మాధవ్ గారిని తీసేయడం లేదు? అంటే సమాధానం దొరకలే వాళ్ళకు. అంటే ఆచితూచి అడుగులు వేస్తామని చెప్తున్నారు కదా. లేదు మేడం, ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఏముంది మేడం? జేపీసీ అనేది పెద్ద ఏమైనా ఎప్పుడు దేశంలో ఏ లేదా? ఇక్కడ ఏంటంటే జేపీసీ వేస్తే అదాని దొరుకుతాడు, అదాని వెనక చాలా మంది దొరుకుతారు. మేమేమంటాం? కాంగ్రెస్ పార్టీ ఉన్న ఛత్తీస్గఢ్ లో మా ముఖ్యమంత్రి దొరుకుతాడు కదా. మేమేమంటారు? ఛత్తీస్గఢ్ లో ఆనాడు భూపేష్ బఘేల్ ఉండు, మా ముఖ్యమంత్రి దొరుకుతాడు కదా. రాజస్థాన్ అశోక్ గెహ్లాట్ దొరుకుతాడు. నేను ఏంటి మరి మాకు లేని నష్టం మీకేం నష్టం? మా ముఖ్యమంత్రి నేనే అల్ల బాత్రం ఉందనుకో తిరిగిపోతుంది కదా. రేవంత్ రెడ్డి గారు దొరుకుతారు, అశోక్ గెహ్లాట్ దొరుకుతారు, లేకపోతే భూపేష్ బఘేల్ దొరుకుతాడు, లేకపోతే మా హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన సుక్కు దొరుకుతాడు, లేకపోతే ఎవరెవరు దొరుకుతారు కదా. మరి మీరేమో మా పార్టీ వాళ్ళ కోసం మా వాళ్ళు అని చెప్తున్నారు. ఏంటని చెప్తే వేస్తలే. అదాని దొరికితే అంతా చిట్టా మొత్తం బయటకు వస్తుంది. 65,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ 2024 ఎలక్షన్లో ఖర్చు పెట్టారని చెప్పేసి 1,25,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఖర్చు అయిందని చెప్పి చాలా స్పష్ట రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ మేము ఏది మాట్లాడుతుంది. మొన్న కూడా ఇప్పుడు భారతదేశంలోనే అత్యధిక ప్రాంతీయ పార్టీల్లో అత్యంత కాస్ట్లీ పార్టీ ఏదన్నాన్ని 1,444 కోట్లు అని చెప్పి నేను చెప్పింది కాదు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆడిట్ రిపోర్ట్ బయట పెట్టింది. వాళ్ళకి ఇయర్లీ 100 కోట్ల రూపాయలు ఓన్లీ ఎఫ్డీ రూపంలో ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏం చెప్తుంది? బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాది తెలంగాణ ముఖ్యమన్న. మరి తెలంగాణ ముఖ్యమైతే టీఆర్ఎస్ పార్టీగా మార్చుకో. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు? మరి దేశకీ నేత అని చెప్పి కేసీఆర్ ఎందుకు అనిపించుకున్నాడు? దేశకీ నేత దేశాన్ని ఉద్ధరిస్తా అని చెప్పేసి మహారాష్ట్రలో ఒక శాఖను ఏర్పాటు చేసి, ఆంధ్ర రాష్ట్రంలో ఒక శాఖను ఏర్పాటు చేసి, జాతీయ స్థాయిలో కిసాన్ సంబంధించి జాతీయ అధ్యక్షుడిగా అనౌన్స్ చేశారు. ఢిల్లీ పోయి ఆఫీసు కట్టుకున్నారు. మరి ఎందుకు అని రద్దు చేసుకోండి. మరి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మారాలా? అదే కాకుండా ఇప్పుడు తెలంగాణకు ఆ కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్ర న్యాయం చేసింది. ఎట్లా అంటే బీహార్కు 59,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం అమరావతికి 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చి తెలంగాణ గుండు 0. మా పైసలే 48 పైసలున్నాయి. మరి 8 ఎంపీలు ఏం చేస్తారు? 2 కేంద్ర మంత్రులు ఏం చేస్తారు? అదే బీఆర్ఎస్ పార్టీ 4 మంది ఎంపీలు ఉన్నారు కదా. మరి పోరాటం చేద్దామంటే పోరాటం గురించి కేఆర్ సురేష్ రెడ్డి గారు మాట్లాడకుండా ఎంతసేపు పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తే మరి తెలంగాణ మీద మీకు ప్రేమ ఉందా, లేకపోతే మీకు పార్టీ ఫిరాయింపుల మీద ప్రేమ చాలా స్పష్టంగా కనపడాలి కదా. రైట్. వీటన్నిటి దత్తాత్రేయ గారు సమాధానం ఏంటో విన్నాం. దత్తాత్రేయ గారు, మిత్రుడు చరణ్ కౌశిక్ ఏమంటున్నాడంటే భారతీయ జనతా పార్టీ
ఈ ఆధారాలతో సహా బయట పెడుతున్నా కూడా అదాని గారిని మాత్రం పట్టించుకోదంటా ఉన్నాడు. మా పార్టీని ఏమని బ్లేమ్ చేస్తా ఉన్నా అంటే మీరు టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు మార్చుకున్నాడు అంటా ఉన్నాడు. మిత్రుడికి విషయం తెలవాల్సింది ఏంటంటే ఒకప్పుడు ఎన్సీపీ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి దేశ రాజకీయాలను 6 దశాబ్దాల పాటు శాసించినటువంటి పార్టీ. ఆర్జేడీ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీకి రేపటి దేశ రాజకీయాలు ఇప్పటికీ శాసిస్తున్నటువంటి పార్టీ. ఒక జేడీయూ పార్టీ ప్రాంతీయ పార్టీకి రేపటి ఇప్పటికీ దేశ రాజకీయాలు కీ రోల్ పోషిస్తా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఉత్తర భారతదేశంలో పుట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక 3 రాష్ట్రాల రాజకీయాలను శాసిస్తా ఉందండి. భారతీయ జనతా పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఎందుకంత భయం ఉందంటే బీఆర్ఎస్ పార్టీ కూడా దక్షిణ భారతదేశంలో ఇదే స్థాయిలో నెక్స్ట్ ఒకవేళ మా నాయకుడి కింద ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుంటే కొంత మా నిర్ణయాలు కొన్ని తప్పుడు కావచ్చు, లేకపోతే మా తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆదరించడంలో గ్రామీణ ప్రాంతంలో కొంత జరిగి ఉండొచ్చు, మా లోపాలను మేము సవరించుకుంటాం. కానీ ఒకవేళ మేము ఈసారికి అధికారంలోకి వచ్చుంటే ఖచ్చితంగా మా పార్టీని మేము జాతీయ పార్టీగా విస్తరించుకునే ప్రయత్నాలు చేస్తాం. ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే ప్రాంతంలో ఉండి రాజకీయాలు చేయాలనుకోదు. ఇవాళ తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీలు కూడా ప్రాంతీయతత్వం కోసం పనిచేస్తున్నట్టే మా పార్టీకి ప్రాంతీయతత్వమే ఇంపార్టెంట్. మాకు జాతీయ అంశాల కంటే ప్రాంతీయ అంశాలు ఇంపార్టెంట్. కానీ దేశ అవసరాలలో దేశంలో చాలా మంది రైతులు ఇప్పుడు రైతులకు ఎక్కడైనా రైతులపై చట్టాలు చేస్తారు, లేకపోతే మహిళల పైన అత్యాచారాలు జరుగుతాయి, దళితుల పైన అత్యాచారాలు జరుగుతాయి. ప్రాజెక్టుల విషయంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇన్ని రాష్ట్రాల్లో ఒక్క ప్రాజెక్టు కట్టారండి. వ్యవసాయానికి సంబంధించి ఒక్క రైతులకు సంబంధించిన నిర్ణయాలు ఒకటైనా బోల్డ్ గా తీసుకున్నారండి. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడో 1956 తర్వాత కట్టినటువంటి ప్రాజెక్టులు తప్ప నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క జాతీయ అంశాలు లేవు. ఆయనకు ఆదాని అంశాలు తప్ప దేశ ప్రజల అంశాలు లేవు. పేద మధ్యతరగతి వర్గాల మధ్య ఎంత చీరికొచ్చిందో తెలుసా అండి, ఎంత అంతరం పెరిగిపోయిందో తెలుసా. ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో బీజేపీ పార్టీ ఎక్కడెక్కడైతే అధికారంలో ఉందో, ఎక్కడైతే బీజేపీ పార్టీ అధికారంలో ఉందో ఆ రాష్ట్రాలలో దళితులపైన జరిగినటువంటి కేసులు, ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలలో ఈడీ సిబిఐలతో కేసులు. నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ హోదా దక్కనంత స్థాయిలో ప్రాంతీయ పార్టీల మధ్య పొత్తు పెట్టుకునే అధికారాన్ని పంచుకునే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ బీజేపీ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా పార్టీ యొక్క అస్తిత్వాన్ని, మా పార్టీ యొక్క ఉనికిని, మా పార్టీ యొక్క ఎదుగుదలని ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ మనగడికే ప్రమాదం జరుగుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కోసం సజీవంగా నిలుచుంటది, పనిచేస్తుంది. మేము ప్రధానమైనటువంటి ప్రతిపక్షం అండి. మేము అధికారాన్ని జస్ట్ 1.8% ఆఫ్ ఓట్లతోనే మేము అధికారానికి దూరంగా ఉన్నాం. 14 మంది ఎమ్మెల్యేలు గెలుచుంటే ఇవాళ మేము రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించే వాళ్ళం. రేవంత్ రెడ్డి గారు 1 ఇయర్ కాలంలో మేడం 1 ఇయర్ కాలంలో ఇదే పక్కనే ఉన్నటువంటి కర్ణాటక ఇన్ఫాక్ట్ తెలంగాణలో పడడం వల్ల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. అక్కడున్న 6 గ్యారెంటీలను నమ్మి అక్కడ ఓట్లేస్తే ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేయలేని పరిస్థితి అక్కడ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆల్మోస్ట్ 1 ఇయర్ లో ఏ ఒక్క 6 గ్యారెంటీలు నెరవేరినాయండి? తెలంగాణ ప్రజలు కూడా మోసపోయారు కదా. అదే ఇన్ఫాక్ట్ పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో పడింది కదా. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా గల్లంతైన పరిస్థితి మనం చూస్తాం. ఒక్క ఎమ్మెల్యే మణిక్రావు ఠాక్రే గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేశారు కదా, ఆయన కూడా గెలవలేకపోయారు కదా. ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఈ ఇన్ఫాక్ట్ ఖచ్చితంగా ప్రక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో పడింది, హర్యానాలో 7 అన్నారు. ఇక్కడ 7 గ్యారెంటీలు ఎటెగిరిపోయినాయో వాళ్ళకి తెలియాలి. ఇంత దిగజారి ప్రాంతీయ పార్టీల కంటే తక్కువ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తనను తాను ఆత్మవిమర్శన చేసుకోవడం మానేసి మీ బీఆర్ఎస్ పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగే లక్ష్యాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తుంది. ప్రాంతీయ లక్ష్యాల కోసం ఖచ్చితంగా నిలబడి కొట్లాడతాం. మాకు ప్రాంతీయ అంశాలే ప్రధానం, ఆ తర్వాత జాతీయ అంశాలు. మేము సమయం కోసం వెయిట్ చేస్తాం. మేము రాజకీయ పార్టీ అండి, ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారినాము. ఖచ్చితంగా రాజకీయ అంశాల గురించే మాట్లాడతాము. ఇవాళ ఉద్యమ అంశాలను ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వచ్చినాం. నీళ్ల విషయంలో ప్రాజెక్టులు కట్టాము మా సమయంలో. నిధుల విషయంలో రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఏ జిల్లాకైనా వెళ్దాం మేడం. ఇవాళ కలెక్టరేట్లు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులు కావచ్చు, రోడ్లు కావచ్చు, గ్రామ పంచాయతీలకు ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, గ్రామ పంచాయతీల పరిశుభ్రత కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, ఇవన్నీ మాకు చిత్తశుద్ధి ఉంది కదండి. మా చిత్తశుద్ధిని శంకించొద్దు కదా. 6 గ్యారెంటీలలో మేడం ఒక్క నిమిషం, 6 గ్యారెంటీలలో ఒక్కటి అమలు చేయకుండా అప్రధానమైనటువంటి అంశాన్ని ముందేసుకొని మేము హైదరాబాద్ నగర నిర్మాణం మేము చేస్తే మీరు కూల్చివేతలు చేస్తా ఉన్నారు. మీ భయానికి పెట్టుబడులు వాపస్ పోతా ఉన్నాయి కదా. మీ భయానికి క్యాబ్ జమ్నీ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నాయి. ఏమనిపించాలండి మీకు? మీరు మార్చుకోవాలి మీ విధానాలు. ఈ గ్రాఫ్ పడిపోతుంది, రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోతుంది. నరేష్ గారు మేడం, సోదరుడు చరణ్ కౌశిక్ మాట్లాడుతూ అబద్ధాలు ఎంత పెద్ద అబద్ధాలు అంటే గ్లోబల్స్ ప్రచారం అంతా 15,000 కోట్లు
భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టింది ఈయన చూసి నేను ఇచ్చిన మేడం ఆ మాటలకి ఏంటి నోటికి ఏది వస్తుంది నేను చెప్పింది కాదు గోపల్స్ ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీకి బాగా అలవాటు అయిపోయింది. ఈ రోజు వాళ్ళని ఈరోజు కర్ణాటకలో 5 గ్యారెంటీలు అని చెప్పేసి అదేదో చూసి నమ్మే లోపల మా ఇంతకుముందు మిత్రుడు దత్తాత్రేయ అన్నప్పుడు ఇక్కడికి వస్తాక 6 గ్యారెంటీలు. సో ఈయన పోయి ప్రచారం చేస్తారు కానీ ఈ 5 లేదు 6 లేదు అంతా ఉంటిదే ఇదంతా వాళ్ళ మల్లికార్జున స్వయంగా చెప్పిన అరే మీకు సంబంధించిన బడ్జెట్ దాన్ని పట్టుకొని ప్లాన్ చేసుకోండి రాష్ట్రంలో ఇట్లా హామీలు ఇచ్చి ఇబ్బందులు పడవద్దని చెప్పేసి అది పెద్ద ఇష్యూ ఆ ఎలక్షన్ లో మనందరికి తెలిసిన విషయమే అది. కాబట్టి వాళ్ళు అబద్ధ ప్రచారాలు చేసి బురద జరగడం తప్ప ఈ రోజు గోపల్స్ ఇదే ఇప్పుడు వాస్తవాలు అయితే అవాస్తవం అయితే ఫ్యూచర్ లో తెలుస్తాయి కానీ ఇప్పుడు గోపల్స్ ప్రచారం భారతీయ జనతా పార్టీ 15,000 కోట్లు ఖర్చు పెట్టిందని ఒక చిన్న మాటనే. సో దీని మీద జేపీసీ వేద్దామా దీని మీద ఎంక్వైరీ కమిటీ వేద్దామా ఈయన పెట్టి ఇప్పుడు ఏ విధంగా అనండి. కాబట్టి ఇలాంటి ప్రచారాలు ఇలాంటి అదాని లాంటి వాళ్ళ పైన అయితే మీరు ఎలాంటి చర్యలు తీసుకోరు కానీ ఒక గోబెల్స్ ప్రచారం పైన మాట్లాడితే ఇప్పుడు ఆదాని గురించి మాట్లాడితే కరోనా సమయంలో ఎవరు కాలే కరోనా సమయంలో పేద ప్రజలు కానీ మిడిల్ క్లాస్ చాలా మంది ఇబ్బంది పడ్డ వాస్తవమే. కానీ కరోనా సమయంలో విపరీతమైన లాభాలతోటి పోయిన ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. దాంట్లో అది మనం కాదనలేని నిజం అదంతా. ఈ సర్వీస్ సెక్టర్ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు అసలు ఊహించండి అంటే వాళ్ళకి ఎంతెంత ఎత్తున లాభాలు వచ్చినాయి ఏంది మనకు తెలుసు. ఈ డ్రగ్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా. సో ఈ పెద్ద వరల్డ్ లో ఏ విధంగా డ్రగ్స్ మాఫియాలు ఎట్లా నడుస్తున్నాయి ఎంత కోటీశ్వర్లు అయ్యారు హాస్పిటల్ నడిపే వాళ్ళు ఎంత పెద్ద కోటీశ్వర్లు అయ్యారు ఇవన్నీ పేపర్లు ఇవన్నీ రాస్తే ఇవన్నీ సరే రకరకాల బిజినెస్ ల మీద రావు కానీ అంతేగాని కరోనా సమయంలో కరోనా సమయంలో ఎట్లయినో ఆయనకి రిపోర్ట్స్ ఆయనకి యాన్యువల్ రిపోర్ట్స్ అవన్నీ పట్టుకొని నువ్వు మాట్లాడు అవన్నీ చూడు ఏదో గుడ్డెత్తు చేయలో పడ్డాడు. మేడం ప్లీజ్ నన్ను మాట్లాడండి వాళ్ళు 10 నిమిషాలు ఇచ్చారు నాకు ఒక జాతీయ పార్టీ నాయకుని మీరు ఇంత తక్కువ ఇస్తే ఎట్లా. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి గుడ్డెత్తు చేయలో పడ్డట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సమంజసం కాదు. కానీ ఆయన మాట్లాడతారు రైతులకు ఏం చేయలేదు అని చెప్పేసి మన మిత్రులు వీళ్ళందరూ. భారతీయ జనతా పార్టీ అంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తా. వరి మన యొక్క ఒడ్లు కింటాలకు 1300 ఉండే ఈ రోజు కింటాలకి ఎంత మేడం 2,250 రూపాయలు. ఈ రోజు కూడా దొడ్డొడ్లు కొంటుంది. కొంటుందంటే దానికి మార్కెట్ ధర నిర్ణయించింది ఇది ఒక్కటే దానికి కాదు. కనీస మద్దతు ధర రైతులు పండించే ఒక పంటకు ఇవ్వాలని చెప్పేసి రైతుల ఇన్కమ్ రెట్టింపు కావాలని నరేంద్ర మోడీ గారు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. రైతులకు సంబంధించిన ఫసల్ బీమా యోజన బీమా పెట్టింది. కానీ గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఈ రైతుల 4 కనీసం ఆ బీమా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన బీమాకు సంబంధించిన డబ్బులు చెల్లించక ఆ బీమా. కాబట్టి వీళ్ళు చేసే మిస్టేక్స్ వీళ్ళు చిన్న మామూలు చేయలే. మన మా మిత్రుడు దత్తాత్రేయ గోపాలరాజు కానీ బీఆర్ఎస్ పార్టీస్ గాన్ కేస్ నో మోర్ దే విల్ నెవర్ కమ్ టు ద పవర్. ప్రజలు చాలా వ్యతిరేకించారు. అది మీరెలా చెప్తారు అంటే జ్యోతిష్యం చెప్తున్నారా? పడిపోయిన గాన్ కేసు ఆ పార్టీ చరిత్ర గాన్ కేసు చరిత్ర మీరు చూడండి మీరు రాసి పెట్టుకోండి. ఈ రోజు మీ రేపు కూడా వాళ్ళు ఎన్నో రాదు మళ్ళీ 10-15 సీట్లు వస్తాయో అంతకంటే ఇంకంటే తక్కువ వస్తాయి. ఇప్పుడు వాస్తవాలు బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు ప్రజలకు చేసి ఇదంతా ఈ రోజు పరిస్థితి రావచ్చు. నేనేమంటున్నానంటే మన రాజకీయ తరపు నుంచి అది ఆదానైనా అంబానైనా ఇంకెవరైనా సరే ఒక పెద్ద ఎత్తున ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళు ఉన్నప్పుడు దీన్ని దేశాన్ని అంటే మన యొక్క వ్యవస్థను కూడా ఆలోచించుకొని వాళ్ళ మీద ప్రభుత్వం ఏం తీసుకోవాలో నడుపుతున్న పెద్దలకు మోడీ గారికి వీళ్ళందరికీ తెలుసు ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి ఎట్లా ఎంక్వైరీ చేయాలి వాస్తవాలు ఏ విధంగా బయటికి రావాలని తెలుస్తుంది. కానీ అది ఎప్పుడు అనేది ఇక్కడ ఉత్కంఠ డెఫినెట్ గా అది తెలుసు మేడం. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప నోటికి ఏదో వస్తే అది మాట్లాడి బుడదన్నారు కాదు. ఎవరు కూడా ప్రతివర్తన కాదు అందరే. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చేసినండి మనం మాట్లాడితే అయ్యప్ప సొసైటీలో పూలగొడుతుంటే మాట్లాడిన వ్యక్తి కదా. ఈ రోజు మూసినది మీద ఏమంటే ఎంతమంది ఆగం చేసిండు ఎంత కొట్టిండు. మరి మూసినది మీద ఈ రోజు మాట్లాడతారు గంగా గురించి మాట్లాడతారు గంగా ప్రాజెక్ట్ కొట్టింది పెట్టింది ఎంతవరకు ఎంత. నరేష్ గారు మీరు చాలా డిప్లొమాటిక్ గా నేను అడిగిన దానికి కాకుండా మిగతా మొత్తం అంతా ఆ పార్టీ వైఫల్యాలు ఈ ప్రభుత్వ వైఫల్యాలే చెప్తున్నారు తప్ప అదాని పైన మీ బీజేపీ ఎప్పుడు కార్యాచరణ సిద్ధం చేసుకుందా ఏం చేయబోతుంది అనే దానికి మాత్రం మీరు అసలు బీటింగ్ అరౌండ్ అంతే. మేడం ఒకటే నిమిషం మేడం. ట్రంప్ ఎలాగైతే ఎలన్ మాస్క్ పైన చర్యలు తీసుకోవడం ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఆదానికైనా చర్యలు తీసుకోవడం వాళ్ళు ఇద్దరు కూడా శాసిస్తున్నారు. అక్కడ అమెరికా శాసిస్తుంది ఎలన్ మాస్క్ అయితే ఇక్కడ ఇండియా శాసిస్తుంది ఆదాని. ఇది ఇంపాసిబుల్. వాళ్ళు జేపీసీ ఏమేరు ఆదాన్ని పెంచి పోషిస్తారు కావాలంటే రాష్ట్రాలు శాసిస్తారు సహజ వర్గాన్ని కూడా చెప్పేసారు మీరు ఇందాకే మాట్లాడితే
దళితుల కోసం వాళ్ళ కోసం రైట్, ఉన్నటువంటి ఓకే నరేష్ గారు, మనకి కానీ టైం ఈ పర్మిట్ దేశంలో- చేయట్లేదండి, మేడం, దయచేసి. ఒక మాట. నరేష్ ఈ గారు. దేశంలో అత్యధిక ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న పార్టీ ఏదైనా పార్టీ ఉందంటే అది బీజేపీ పార్టీ మేడం. ఓకే రైట్ అండి, ఫైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ దత్తాత్రేయ గారు, నరేష్ గారు, చరణ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.